రాను రాను నే ముంబైకి రాను, ఇది నేడు. నేనొస్తా ముంబైకి, నేనెళ్తా మెగా టనల్స్ పూర్తయ్యాక. ముంబై ఒకప్పుడు బొంబాయి. అదేనండి మన దేశ ఆర్థిక రాజధాని. నెవర్ స్లీప్ సిటీ. నిరంతరం అంటే రాత్రి పగలు తేడా లేకుండా రద్దీగా ఉండే మహానగరం. ముంబై పేరు చెప్పగానే పెద్ద పెద్ద భవంతులు గుర్తుకొస్తాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపినట్లు ఆకర్షణీయంగా ఉండే ఆకాశ హరమ్యాలకు ఆ నగరం పెట్టింది పేరు. తల పైకెత్తి చూసినా గాని కొన్ని ఎత్తైన భవంతులు పూర్తిగా కనిపించవు. ఆ నగరంలోని వర్లీ ప్రాంతంలో 320 మీటర్ల ఎత్తున 88 ఫ్లోర్లతో నిర్మించిన భవంతి పెద్దగా పేరొందింది. అదే తరహాలో కాకపోయినా ఎత్తైన భవనాలు వందల సంఖ్యలో ఉంటాయి. ఆకాశ హర్మ్యాలకు పేరుగాంచిన ఆ నగరంలో నగరం దిగువ భాగంలోనూ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. నగర దిగువ భాగం ఏంటి అనుకుంటున్నారా? ఆశ్చర్యంగా ఉందా? అదే సముద్ర మట్టానికి దిగువన భూగర్భంలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఆకాశ హర్మ్యానికి ధీటుగా నిర్మాణాలు వస్తున్నాయి. ముఖ్యంగా రవాణా రంగానికి ఉపయోగపడే విధంగా నగరం దిగువన పర్యావరణ పరంగా ఎటువంటి భద్రతకు ఢోకా లేకుండా నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే మెట్రో కోస్టల్ కారిడార్లో భాగంగా అండర్ గ్రౌండ్ నిర్మాణాలు జరిగాయి. భూగర్భంలో నిర్మాణాలు ఎందుకు చేపట్టాల్సి వస్తోంది? దీనికి కారణం లేకపోలేదు. ఆ మహానగరంలో దేశంలోని ప్రముఖ వ్యాపార వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు పారిశ్రామిక రంగాలు స్థిరపడటంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆ మహానగరానికి వలసలు పెరిగాయి. దాంతో ఆ మహా ముంబై కిక్కిరిసిపోతోంది. అందువల్లే రాత్రి పగలు అనే తేడా లేకుండా పనుల కోసం ప్రజలు వీధుల్లో తిరుగుతున్నారు. అందువల్ల నిరంతరం వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య అధికమవుతోంది. ఆ ట్రాఫిక్ అంటే ముంబై వెళ్లేందుకు భయపడతారు. గంటల తరబడి ప్రయాణం. సాధారణంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి రహదారులు విస్తరించడం, వెడల్పు చేయడంతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం సహజం. ఇటీవలి సంవత్సరాల్లో మెట్రో రైల్, మోనో రైల్ లాంటి ప్రజా రవాణా వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. అవి కూడా కిక్కిరిసిపోతూ ఉండడంతో భూగర్భంలో ప్రత్యేక నిర్మాణాలు, అవేనండి బాబు టనెల్స్లో రహదారులు, రైలు మార్గాలు, స్టేషన్లు, తాగునీటి పైప్ లైన్ల నిర్మాణాలు మొదలయ్యాయి. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడో 3-4 దశాబ్దాల క్రితమే చేపట్టారు మన నగరాల్లో. మహానగరాల్లో మెట్రో రైలు నెట్వర్క్ గత దశాబ్ద కాలంలో ప్రారంభించగా ఇప్పుడు టన్నెల్ రహదారులు మొదలయ్యాయి. అందులో ముంబై ముందు వరుసలో ఉంది. ఇప్పుడు జరుగుతున్న పనులకు తోడు మరికొన్ని టన్నెల్ రోడ్లను మరో 70 కిలోమీటర్ల మేర నిర్మించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త టన్నెల్స్ సంగతి అలా ఉంచితే ఇప్పటికీ అనేక పనులు భూగర్భంలో జరుగుతున్నాయి. ఇందులో మెగా ఇంజనీరింగ్ అగ్రభాగంలో ఉంది. టన్నెల్స్ నిర్మాణంలో కింగ్గా పేరొందిన ఈ సంస్థ ముంబై నగరంలో పోటీ పద్ధతిలో పనులు దక్కించుకుంది. అందులో భాగంగా బాంద్రా కుర్లా అంటే బీకేసీ కాంప్లెక్స్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇది భూగర్భంలో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్. అహ్మదాబాద్, ముంబైల మధ్య చేపట్టిన హై స్పీడ్ రైల్వే నెట్వర్క్లో భాగంగా ఈ స్టేషన్ను చేపట్టారు. నగరంలోని ఆకాశ హరమ్యాలను తలపించే విధంగా వరల్డ్ క్లాస్ తరహాలో భూమి దిగువన దీన్ని నిర్మిస్తోంది MEIL. భూగర్భంలో 32 మీటర్ల దిగువన అంటే 10 అంతస్తుల భవనాన్ని మెగా నిర్మిస్తోంది. ఇప్పటికే 85% పనులు పూర్తయ్యాయి. 6 ఫ్లోర్లతో నిర్మిస్తున్న ఈ స్టేషన్లో 6 ప్లాట్ఫారాలుంటాయి. ప్రతి ప్లాట్ఫామ్లో 6 కోచ్లు కలిగిన బుల్లెట్ ట్రైన్ ఆగే విధంగా 467 మీటర్ల పొడవుతో ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన నిర్మాణం థానే బోరివలి నిర్మాణం. రెండు ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పనిని టనెల్ బోరింగ్ మెషిన్ అంటే TBMతో తవ్వేందుకు సిద్ధమవుతున్నాయి. థానే బోరివలి మధ్య ప్రస్తుతం ప్రయాణం కష్టంగా మారింది.
ట్రాఫిక్ అధికం కావడంతో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. రెండు వైపుల నుంచి తవ్వే విధంగా టీబీఎంలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ట్విన్ టన్నెల్స్ ఉంటాయి. వచ్చేవాటికి పోయేవాటికి సంబంధం లేకుండా నిర్మిస్తున్నారు. మొత్తం మీద 12 కిలోమీటర్ల ఈ సొరంగం రహదారి పూర్తయితే 20 నిమిషాల్లో ప్రయాణించొచ్చు. సంజయ్ గాంధీ నేషనల్ పార్కుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నగరంలో వాయు శబ్ద కాలుష్యం లేకుండా పర్యావరణ హితంగా ఈ పనులు చేపడుతున్నారు. ఈ సొరంగ రహదారి నిర్మాణం పూర్తయిన తరువాత బోరివలిలో వెస్ట్రన్ ఎక్స్ప్రెస్కు, థానేలో ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ వేకు అనుసంధానం అవుతుంది. ముంబై మహానగరంలో ఎంఎంఆర్డీఏ చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇది చాలా కీలకమైంది. ప్రభుత్వం ఈ పని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందంటే ఈ పని గొప్పతనమేంటో అర్థమవుతోంది. ప్రస్తుతం టీబీఎంలు అసెంబ్లింగ్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా ఈ నగరంలో ముంబై కోస్టల్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా సౌత్ బౌండ్ రోడ్ టన్నెల్, నార్త్ బౌండ్ రోడ్ టన్నెల్, సిడ్కో రా వాటర్ టన్నెల్ నిర్మాణాలను మెగా ఇంజనీరింగ్ చేపడుతోంది. సిడ్కో రా వాటర్ టన్నెల్ ముంబై నగర తాగునీటి, పారిశ్రామిక వినియోగ అవసరాలను తీరుస్తుంది. జితే, బెల్వాడల నుంచి అంటే రెండు వైపులా సొరంగాలను టీబీఎం పద్ధతిలో తవ్వుతారు. జితే నుంచి 4773 మీటర్లు, బెల్వాడే నుంచి 8123 మీటర్ల సొరంగం తవ్వడానికి టీబీఎంలు పనులు మొదలుపెట్టాయి. ప్రధానంగా నగరంలోని నవీ ముంబై, పన్వేల్ మున్సిపల్ కార్పొరేషన్లు అవసరాలు తీర్చనుంది. మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో ఉన్న హితావనే డ్యాం నుంచి నీటిని నగరానికి అందించడానికి ఈ టన్నెల్ను చేపడుతున్నారు. ఈ సొరంగం దాదాపు 14 కిలోమీటర్ల మేర పూర్తయిన తరువాత పెన్ జిల్లాలోని జితే వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు సరఫరా చేస్తారు. ముంబై కోస్టల్ రోడ్డు ప్రాజెక్టు విస్తరణలో భాగంగా సౌత్ బౌండ్ రోడ్ టన్నెల్, నార్త్ బౌండ్ రోడ్ టన్నెల్స్ నిర్మాణాలను టీబీఎం పద్ధతిలో మెగా చేపట్టింది. ఉత్తరం వైపున వెర్సోవా, దహిసర్ లింక్ రోడ్ అంటే వీడీఎల్ను నిర్మిస్తున్నారు. ఇందులో సి ప్యాకేజ్ ఉత్తరం దిశగా మైండ్ స్పేస్ మలాడ్ నుంచి చార్కోప్ అంటే దహసిర్ వైపుగా నిర్మిస్తున్నారు. అలాగే డి ప్యాకేజ్ వెర్సోవా బాంద్రా వైపు తవ్వుతారు. ఈ విధంగా ఈ మహానగరంలో భూమిలో అద్భుతాలు సృష్టించి తద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, దాంతో మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు వృద్ధి చెందుతాయి. దీనివల్ల మొత్తంగానే ప్రగతి, తద్వారా అభివృద్ధి వీలవుతుంది. అప్పుడు ముంబై అందాలు భూగర్భంలోనూ చూడొచ్చు.